అక్క, నేను నిన్న షాపింగ్‌కని వెళ్ళానా, ఎక్కడ చూసినా నల్ల బట్టలు కట్టుకొని స్వామి, స్వామి అని పిలుస్తూ పిల్లలు, పెద్దలు చాలా వరకు చెప్పులు కూడా లేకుండా ఎంతో దీక్షతో కనిపించారు. నాకు చాలా ముచ్చటేసింది ఆ అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళని చూస్తే. ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నా ఇలా. ఇదేమైనా కొత్త ట్రెండ్‌నా? అయ్యప్ప స్వామి యూత్ ఐకాన్‌లా నేటి తరాన్ని సన్మార్గంలో పెడుతున్నారు. ఆయన లేటెస్ట్ దేవుడా? ఆయన యూత్ ఐకానే. కానీ లేటెస్ట్ దేవుడు మాత్రం కాదు. ఆయన చాలా 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 పురాతనమైన వారు. ఆయన గురించి పురాణాల్లో, వేదాల్లో కూడా ఉంది. ఆయన్ని ఆర్యన్ అని పిలుస్తారు. అలాగే ధర్మశాస్త్రగా వేదాల్లో చెప్పారు. నేను ధర్మశాస్త్ర అంటే ఇన్నాను గానీ, ఆర్యన్ అంటే ఏంటి? ఆర్యన్ అంటే సనాతనమైన వాడు. చాలా కాలం నుంచి ఉన్నవాడు అని అర్థం. మరి ఈ అయ్యప్ప స్వామి గురించి, ఆయన ఎలా జన్మించారు? ఇద్దరు మగవాళ్ళకి పిల్లలేంటి? వీటన్నింటి గురించి వివరించి చెప్తావా మరి? మొదటగా అందరికీ చెప్పాలంటే, మనం ఆరాధించే భగవంతుడు అనే శక్తికి స్త్రీ, పురుష, నపుంసక అనే లింగభేదం లేదు. మనం ఏ రూపంలో ఆరాధిస్తే ఆ రూపం ఆయనది. మనం చూసే ప్రతి దేవీ దేవతల సహస్రనామాల్లో పురుష, స్త్రీ, నపుంసక పేర్లు కూడా ఉంటాయి. ఇది మనం గమనించుకోవాలి. అవునా? ఓకే. ఓకే. అర్థమైంది. ఇక స్టార్ట్ చెయ్యి అయ్యప్ప స్వామి జీవితం గురించి. ధర్మశాస్త్ర అవతారానికి బీజం మహాశివుడు వేశారు. ఒకసారి ఆయన పార్వతీదేవితో అధర్మం ఎక్కువగా ప్రబలిన నాడు నేను ధర్మశాస్త్రగా వస్తాను అని. ఈ మాట పార్వతీదేవి మనసులో బాగా నాటుకుపోయింది. అక్క, నువ్వు బాగా ఊరించేస్తున్నావు. ధర్మశాస్త్ర పుట్టుక గురించి చెప్పమంటే చెప్పకుండా. మంచిది. తెలుసుకోవాలనే ఈ ఆతృత దేవుడి మీద నీకున్న ప్రేమకి గుర్తు. నీకు కృతయుగంలో అత్రి మహర్షికి త్రిమూర్తి స్వరూపంలో దత్తుడు జన్మించాడని తెలుసు కదా! ఆ! తెలుసు. ఇది అందరికీ తెలిసిందే కదా! అలాగే త్రిమాతల శక్తితో లీలాదేవి అనే ఆవిడ గార్గి మహర్షి దగ్గర పెరుగుతుంది. ఆమె కూడా చాలా గొప్పది. దత్తాత్రేయునికి, లీలావతికి పెళ్ళవుతుంది. అంటే త్రిమూర్తుల అంశ, త్రిమాతల అంశ మళ్ళీ ఒక్కటయ్యారన్నమాట. ఇది ఇలా ఉండగా కొన్ని సంవత్సరాలు గడిచాక దత్తుడు నాకింక సంసారం చాలు, నేను తపస్సుకి వెళ్తాను అంటారు. కానీ లీలావతి మాత్రం ఒప్పుకోదు. నాకు ఇంకా సంసారం మీద వ్యామోహం పోలేదు, కాబట్టి మీరు వెళ్ళొద్దు అని అంటుంది. అప్పుడు దత్తుడు ఆగాడా లేదా? ఆగలేదు. నేను వెళ్తా అని గట్టిగా చెప్పడంతో లీలావతికి కోపం వచ్చి, నేను నీ పట్టమహిషిని. నేను మీకు సన్యాసం తీసుకోవడానికి అనుమతి ఇవ్వను అని కోపంతో చెప్తుంది. అంత కోపంతో చెప్తే మరి దత్తునికి కోపం రాలేదా? ఎందుకు రాలేదు? ఆ కోపంతోనే నువ్వు నిజంగానే మహిషానివై రాక్షస కులంలో పుట్టు అని శాపమిచ్చాడు. ఆ మాత్రానికే అంత పెద్ద శాపం ఇవ్వాలా అక్క? ఆవిడేమైనా తక్కువా? మీరు కూడా మహిషంగా పుట్టి మళ్ళీ నా కోసం వెతుక్కుంటూ వస్తారని ప్రతిశాపమిస్తుంది. సరిపోయారు ఇద్దరికి ఇద్దరు. ఆ శాపం వల్ల లీలావతి కరంబుడు అనే రాక్షసుడికి కూతురుగా పుడుతుంది. ఈ పేరెక్కడో విన్నట్లుందే. నవరాత్రి టైంలలో రంభుడు, కరంబుడు పుత్ర సంతానానికే తపస్సు చేశారు కదా! సూపర్ అసలు నీ జ్ఞాపక శక్తి. కరంబుని తపస్సు ఫలించనీయకుండా ఇంద్రుడు వాడిని చంపేస్తాడు. ఓహో! అయితే వాళ్ళ తపస్సుకి వెళ్ళే ముందే కరంబుడికి కూతురుందన్నమాట. కరంబుడు చనిపోయాక రంభుడు తపస్సు చేసి బ్రహ్మగారి వరం వల్ల శక్తివంతుడైన పుత్రుడు పుట్టాలని కోరతాడు. అవును. ఇప్పుడు వాడు ఎవరిని మోహిస్తాడో వారి వల్ల అతనికి త్రిలోకాలని జయించే కొడుకు పుడతాడని చెప్తారు కదా! అప్పుడు వాడు వెళ్తుంటే ఒక యక్షిని మహిషి రూపంలో ఉంటుంది. ఆమెని చూసి మోహిస్తాడు వాడు. ఆమె గర్భంలో ఉన్నది తన కొడుకు కాబట్టి ఆమెని కూడా తనతోటి తీసుకెళ్ళిపోతాడు. వాడేనా ఏంటి మహిషాసురుడు? అవును. నీకు తెలీదా? ఆ మహిషి యక్షిణి కావడంతో ఆమె ప్రియుడైన ఒక యక్షుడు ఆమెని తన నుండి దూరం చేసినందుకు ఆ రంభాసురుణ్ణి చంపేస్తాడు. హమ్మయ్య!
ఇప్పుడు ఇక యక్షులిద్దరూ సంతోషంగా ఉండొచ్చుగా? అదే ట్విస్ట్. బిడ్డ ఎప్పుడైతే ఆమె కడుపులో పెరుగుతున్నాడో, ఆమె రంభాసురుడిని భర్తగా స్వీకరించి యక్షుడిని మర్చిపోయింది. ఇదేం ట్విస్ట్ అక్కా! మరిప్పుడేం చేసింది ఆ యక్షిని? తన భర్తతో సహగమనం చెయ్యాలని చితిలోకి దూకింది. పాపం ఆమె గర్భిణి కూడా కదా! ఆమె దూకే టైంలో డెలివరీ అయ్యి ఒక పిల్లాడు పుట్టాడు. వాడే మహిషాసురుడు. అయితే ఇప్పుడు మహిషి, మహిషాసురుడు కజిన్స్ అన్నమాట. ఆ తర్వాత మహిషాసురుడు కోరిన వరాలతో దేవతలంతా స్త్రీ శక్తిని సృష్టించారు. ఆ అమ్మవారి చేతిలో చనిపోయాడు. ఇంకా వాడి అక్క మహిషి ఉందిగా! తమ్ముడి చావు చూసిన మహిషి నిష్టగా తపస్సు చేసి తెలివిగా వరాలు కోరింది. వీళ్ళకేం పనిలేదా? ఎక్కువ కాలం బతికి లోకాలను పీడించే పనిలోనే ఉంటారా? పాపిష్టిరాయివన్నట్టు. అదే కదా! ఆమె బ్రహ్మగారితో నా ప్రతి రోమకూపం నుంచి కోరుకున్నంత మంది రాక్షసులు రావాలని, నాకు మరణం హరిహరుల సుతుని వల్ల అవ్వాలని, ఆ బిడ్డ భూమి మీద రాజుగారి దగ్గర 12 సంవత్సరాలు పెరగాలని, అది కూడా నేనెప్పుడైతే భూమి మీదకొస్తానో అప్పుడే వచ్చి నన్ను చంపాలని కోరుకుంటుంది. దానికి బ్రహ్మగారు తదాస్తు అంటారు. ఈ బ్రహ్మగారొకరు ఏమడిగినా సరే తదాస్తు అనేస్తారు. పాపం శ్రీ మహావిష్ణువు కదా! ఇలాంటి వాళ్ళని చంపడానికి నానా అవస్థ పడేది. బ్రహ్మగారికి కూడా నమ్మకం. ఎలా అయినా శ్రీ మహావిష్ణువు తెలివిగా ఈ రాక్షసుల్ని అంతం చేస్తారని. అయితే ఆ మహిషి కిందకెందుకొస్తుంది? రాకుండా రెచ్చిపోయి అందరిని ఇబ్బంది పెడుతుందిగా మరి? అలాగే చేసింది. కానీ ఈలోగా దేవతలంతా వెళ్లి శ్రీ మహావిష్ణువుకి మరియు శివుడికి తమ బాధల్ని చెప్పుకున్నారు. ఆ! ఏ మోహిని అవతారంలో ఈ ధర్మశాస్త్ర పుట్టారు? క్షీరసాగర మథనం టైంలలో వచ్చిన మోహినికా? లేదా భస్మాసురుడిని చంపడానికి వచ్చిన మోహినికా? ఇద్దరికీ కాదు. ఈసారి విష్ణువు శివమోహినిగా వచ్చారు. శివమోహిని అంటే పార్వతీదేవి. మరి విష్ణువు ఎలా శివమోహిని అవుతాడు? పరమశివుడు మన్మధుణ్ణే భస్మం చేసిన వైరాగి. అలాంటి ఆయన్ని మోహింపగల శక్తి కేవలం పార్వతీదేవికి మాత్రమే ఉంది. అందుకే శ్రీ మహావిష్ణువు ఆ పార్వతీదేవిని ఆరాధించి ఆమె అందం పొందుతాడు. దానివల్ల శివుడు ఆ శివమోహినిని మోహిస్తాడు. ఆ! ఈ మాట ఊరికే చెప్తున్నావా? లేదంటే ఎక్కడైనా ఉందా? సొంతగా ఊహించి చెప్పేంత జ్ఞానం నాకు లేదమ్మా. కావాలంటే ఒకసారి 'సౌందర్యలహరి'లో చూడండి. అందులో ఉంది. ఓహ్! అవునా? ఓకే అయితే. విష్ణువు మోహినిగా అవతరించినప్పుడు ఆమె అందం గురించి విన్న పరమశివుడు శ్రీ మహావిష్ణువుని కలవడానికి పార్వతీదేవితో వైకుంఠం వెళ్ళి నీ మోహిని అవతారం చూపించవలసింది అని ప్రార్థిస్తాడు. అప్పుడు ఆయనకి శివమోహినిగా విష్ణుమూర్తి దర్శనమిస్తారు. అంతే కదా! పరమేశ్వరుడు ఇంకెవ్వరిని చూడడు వేరే దృష్టితో. ఎందుకంటే జగతికి తండ్రి స్థానంలో ఉన్నాడు కాబట్టి. ఈ శివమోహిని వెంటపడిన పరమేశ్వరుడు తనని అందుకొని వారి కలయిక వలన ఒక పుత్రుడు జన్మిస్తాడు. తర్వాత వారికి మోహిని నందన శాస్త పుడతారు. అయితే ఈ శివమోహిని అంటే పార్వతీదేవి ఒక అవతారం అన్నమాట. బావుంది. ఇప్పుడు ఈ బిడ్డని ఆ అడవిలో వదిలేసి ఎలా వెళ్లారు? లోకాలన్నిటినీ ఏలేవాళ్ళు. వాళ్ళ బిడ్డని అలా ఎలా వదిలేస్తారనుకుంటారు? అది కూడా నిజమే అక్కా. మరి తర్వాతేం జరిగింది చెప్పు? ఆ పరమశివుడు పందలరాజుకి వృద్ధ బ్రాహ్మణుడిగా కలలోకొచ్చి ఈ బిడ్డ గురించి చెప్తారు. ఈలోపు ఆ శాస్తా పోషణకి కంచి కామాక్షిదేవి పాలు ఇచ్చారు. అందుకే కాంచీపురానికి క్షేత్రపాలకుడు పూర్ణ, పుష్కళ సమేత అయ్యప్ప స్వామి. ఈ పూర్ణ, పుష్కళ ఆయన భార్యలా అక్కా? కాదు, ఆయనకున్న శక్తులు. వినాయకుడికి సిద్ధి బుద్ధిలాగా అన్నమాట. ఓకే. మరి పందలరాజు తీసుకెళ్ళాడా ఆ బిడ్డని? పిల్లల్లేని ఆ రాజు సంతోషంగా ఆ బిడ్డని తీసుకెళ్లి పెంచుకుంటాడు. ఆ స్వామి వాళ్ళ ఇంటికి వెళ్ళిన వేళ విశేషం. వాళ్ళకి ఇంకో పిల్లాడు కూడా పుడతాడు కదా! నిజమే. ఆ రాజదంపతులు పిల్లలిద్దరిని సమానమైన ప్రేమతో పెంచుతారు. అలా 12 సంవత్సరాలు జరిగిపోతాయి.
అయ్యప్ప అన్ని విద్యల్లో శ్రీరాముడిలా వెలుగొందుతాడు. రాజ్య ప్రజల ప్రేమని, అభిమానాన్ని పొందుతాడు. మరి 12 సంవత్సరాలు అయినాయి కదక్క. ఆ మహిషిని మాట ప్రకారం హరిహరులకి పుట్టాడు. 12 సంవత్సరాలు రాజు దగ్గర పెరిగాడు. ఇంకా మహిషి కిందకి రాలేదు. ఇంకా ఆకాశంలోనే ఉంది. దాన్ని కిందకి దింపాలి ఇప్పుడు. మరి ఎలా మహిషి కిందికి వస్తుందక్క? అయ్యప్ప స్వామి ఎలా ఆమెను చంపేస్తారు? ఈ మహిషి లీలావతిగా ఉన్నప్పుడు తన భర్త అయిన దత్తుడికి ప్రతిశాపం ఇచ్చింది. గుర్తుంది కదా? ఆ గుర్తుంది. ఇప్పుడు ఆయన ఈ మహిషిని భూమి మీదకి తేవడానికి సుందరమైన మహిషి రూపంలో మారి ఆ మహిషాన్ని భూమి మీదకి తెస్తాడు. సూపర్ అసలు. శాపం ఆయనకిచ్చిందా? తనకి తాను ఇచ్చుకుందా అక్క? ఆ సుందర మహిషితో ఈ మహిషి కొద్ది కాలం భూమి మీద గడిపింది. ఇక అప్పటిదాకా మమకారంతో ఉన్న రాజదంపతులు అయ్యప్పని రాజుని చేద్దామని అనుకుంటారు. ఆయన రాజైతే మరి మహిషి వధ ఎలా జరుగుతుంది? అదే మరి మాయంటే. అయ్యప్ప పేరు చెప్తేనే పడని మంత్రి ఇతను రాజైతే తన ఆటలింక చెల్లవని రాజు మనసులో విషం నింపబోతాడు. కానీ రాజు అతని మాటని అస్సలు పట్టించుకోడు. అవునా? తర్వాతేమైంది మరి? రాజుగారి దగ్గర తన పప్పులు ఉడకలేదని మంత్రి రాణిగారిని కదిలించి, అమ్మా, మీ కొడుకు రాజైతే బావుంటుంది కానీ ఈ అనాథ బాలుడు రాజు కాకూడదు అని ఆమె మనసుకి విషం ఎక్కిస్తాడు. కైక దగ్గర మందరలా బిహేవ్ చేశాడు ఈ మంత్రి. అప్పుడు ఆమె తలనొప్పి నాటకం ఆడి రాజవైద్యుడి చేత పులిపాలు తెమ్మని చెప్పిస్తారు. అది విని అయ్యప్ప తను వెళ్ళి తెస్తా అని చెప్పి వెళ్తాడు. అయ్యో! ఆమె ఎవరిని మోసం చేస్తున్నా అనుకుంటుంది? స్వామికి ముందే తెలిసుంటుంది. అయినా వెళ్ళాడంటే పెంచిన తల్లి మీద ఆయనకి ఉన్న భక్తి అలాంటిది. అక్కడ సుందర మహిషి వెళ్ళిపోవడంతో మహిషి అయ్యప్ప స్వామిని చూసి వెంటపడితే ఆ మహిషిని స్వామి చంపేస్తారు. అప్పుడు ఆ మహిషి తన పూర్వజన్మలోని లీలావతిగా మారి స్వామిని నిండు మనసుతో తనని స్వీకరించమని అడుగుతుంది. కానీ ఈసారి కామంతో కాదు, భక్తితోటి. మరి స్వామి ఈ జన్మలో బ్రహ్మచారి కదా? అందుకే ఆమెని పెళ్లి చేసుకోవడం కుదరదని చెప్తారు. ఆవిడే మాలికాపురతమ్మగా మారి స్వామి కోసం ఎదురు చూస్తూ ఉండిపోయింది. విన్నానక్క. కన్యస్వాములు రానప్పుడు పెళ్లాడతాను అని అయ్యప్ప స్వామి చెప్పారట కదా? కన్నస్వాములు రాకుండా అవుతుందా అయ్యప్ప కొండకి? ఇక అక్కడ పులిపాలు తీసుకొని తన తల్లికి ఇస్తాడు. ఇప్పటికైనా స్వామి గొప్పదనం అర్థం చేసుకున్నారా వాళ్ళు? స్వామి గొప్పతనం తెలుసుకొని రాజుగారు ఆయన్నే రాజుని చేస్తాను అని నిర్ణయిస్తారు. ఆ మాటకి ఆయన రాణి కూడా ఒప్పుకుంటుంది. హమ్మయ్య! అయితే కథ సుఖాంతమైనట్టేగా? కానీ అయ్యప్ప స్వామి రాజు అవ్వడానికి ఒప్పుకోలేదు. నా అవతార రహస్యం పూర్తయిందని చెప్పి తన బాణం వేసిన చోట తనకి గుడి కట్టించాలని పందల రాజుకు చెప్తారు. ఆ గుడే ఇప్పటి శబరిమల. అంతే కదా? అంతే మరి. నెక్స్ట్ వీడియోలో ఆ గుడి గురించి, అయ్యప్ప దీక్ష గురించి, మరికొన్ని అయ్యప్ప స్వామి విశేషాల గురించి తెలుసుకుందాం. స్వామియే శరణమయ్యప్ప. మీరు విన్నారు కదా అయ్యప్ప స్వామి అవతారం గురించి, జన్మ రహస్యం గురించి. మిగతా విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. అందాక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 2 Voices 1 Story.